నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షపాతం నమోదవుతుంది, జిల్లాల వారీగా ఏ రకంగా టెంపరేచర్స్ ఉన్నాయి, అలాగే ఇంకా లోటు విషయంలో ఏమన్నా తగ్గిందా లేదా అనేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్, గతంలో ప్రతిసారి కూడా వర్షాలు లేని పరిస్థితి కనిపిస్తుంది, కాస్త ఈ 2 రోజుల నుంచి అయితే మాత్రం కాస్త సానుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాల వారీగా ఎలా ఉంది సార్ వాతావరణ పరిస్థితి? మనకి మొన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం తీరాన్ని దాటి మనకి ఉత్తర ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ తీరాలకు సమీపంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావం వల్ల మనకి ఈ మాన్సూన్ గాలులు కొంచెం యాక్టివ్ అవ్వడం జరిగింది. దీనివల్ల మనకి నిన్న చూసినట్టయితే రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడినాయి. ఒక 7-8 చోట్ల మనకి భారీ వర్షాలు కూడా పడటం జరిగింది. ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాల్లో భారీ వర్షం కూడా పడింది. ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా నిన్న క్లౌడీనెస్ కొనసాగి అడపాదడపా వర్షాలు పడటం జరిగింది. మోడరేట్ రెయిన్ 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో నిన్న వర్షం పడటం జరిగింది. ఈ రోజు కూడా ఈ సిస్టమ్ ఇంచుమించు అదే ప్రాంతంలో కొనసాగుతుంది. సో ఈరోజు కూడా దీని ప్రభావం ఉంటుంది. మనం పొద్దున్నుంచి చూస్తున్నాం, సిటీలో కూడా మనకి ముసురు పట్టిన వాతావరణం ఉండింది. లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్, అట్లా అడపాదడపా రెయిన్స్ పడటం జరుగుతుంది. సో ఈ రకంగానే ఈరోజు కూడా మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్ష సూచన కూడా ఉంది. 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలు మనకి కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి భారీ వర్షం కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ జిల్లాలకి ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలు, మన సిటీలోనూ కూడా ఈ క్లౌడీనెస్ ఈ రోజంతా కంటిన్యూ అయ్యి అడపాదడపా జల్లులు పడి ఓవరాల్గా పెద్ద భారీ వర్షం కాదు, కానీ 2 నుంచి 4-5 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో రెయిన్ పడే అవకాశం ఉంది. సార్, రాగల 3 నుండి 5 రోజుల్లో ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా వర్షాలు? రేపటికి ఈ సిస్టమ్ మరింత వాయువ్యంగా మూవ్ అయ్యి మనకి తెలంగాణకి దూరంగా జరుగుతుంది. ప్లస్ అది కూడా వీకెండ్ కూడా అయిపోతుంది. సో రేపటికి వరకే చాలా వరకు ఎఫెక్ట్ తగ్గిపోతుంది. రేపు అయితే ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి మోడరేట్ రెయిన్, ఇటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాల్లోనూ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ మోడరేట్ రెయినే. రేపటికి హెవీ రెయిన్ వార్నింగ్ ఎక్కడా లేదు. ఎల్లుండి నుంచి ఎఫెక్ట్ మరింత తగ్గిపోయి ఓన్లీ లైట్ రెయిన్, డ్రిజిల్ మళ్ళీ క్రితం వారంలాగా పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సార్, గతంలో చూస్తే మాత్రం లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు లోటు చాలా ఎక్కువ పర్సెంటేజ్ కూడా చూపించింది. మరి ఇప్పుడు పడుతున్న వర్షాలు, వస్తున్న వరదల కారణంగా రాష్ట్రంలో ఏమైనా లోటు తగ్గిందా, ఎంతవరకు తగ్గింది? మనకి మొన్న ఈ వర్షాలు ప్రారంభం కాకముందు ఆగస్టు నెలలో చూసినట్టయితే పెద్దగా వర్షాలు లేవు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మనకి రాష్ట్రంలో పెద్దగా వర్షాలు లేవు. దీనివల్ల ఆగస్టులో మనకి లోటు చాలా తీవ్రంగా ఉండి 44% వరకు లోటు చేరుకున్నాము. అలాగే 6 జిల్లాలకి తీవ్రమైన లోటు 60% పైగా లోటు, 22 జిల్లాలు ఏమో 20% పైగా లోటులో కొనసాగాయి. అయితే నిన్న విస్తృతంగా పడిన వర్షాల వల్ల ఈ లోటు ఒక 7% తగ్గి ఈరోజు చూసినట్టయితే మనకి 37% వరకు లోటు ఉంది. ఇంకా ఈరోజు కూడా 4 జిల్లాలు మనకి తీవ్రమైన లోటు 60% పైగా లోటు ఉన్న జిల్లాలు, ఈ ఎల్లోగా ఉన్న జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, పెద్దపల్లి, నల్గొండ ఈ జిల్లాల్లో 60% పైగా లోటు ఉంది. మరొక 22 జిల్లాలు మనకి 20% పైగా లోటులో కొనసాగుతున్నాయి. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లో కూడా 20% పైగా లోటు ఉంది. ఒక 6 జిల్లాలు మటుకు నార్మల్ రేంజ్లోకి వచ్చాయి. ఒక్క జిల్లాలో మటుకు కామారెడ్డి జిల్లాలో నార్మల్ కంట ఎక్సెస్ రెయిన్ఫాల్ పడిన జిల్లా ఒకటే ఉంది. సో అత్యధికంగా ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది, అత్యల్పంగా ఏ జిల్లాలో కూడా నమోదైంది? మనకి ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఈ నెలలో చూసినట్టయితే సాధారణం కంట 31% ఎక్కువ రెయిన్ఫాల్ పడటం జరిగింది. అలాగే అత్యల్పంగా చూసినట్టయితే మనకి ఈ నల్గొండ జిల్లాలో 74% లోటు, పడాల్సిన దానికంటే 74% తక్కువ రెయిన్ఫాల్ ఈ నల్గొండ జిల్లాలో పడటం జరిగింది. సార్, ఎల్నినో ప్రభావం ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది తగ్గే అవకాశం ఉందా? ఇది ఇట్లాగే కొంతకాలం ఏమైనా సానుకూలంగా పరిస్థితులు ఉంటాయా, లేకపోతే మళ్ళీ సాధారణ స్థితిలాగానే వేసవి తలపించేలాగా ఉండబోతుంది?
ఎల్నినో ప్రభావం ఇలా నెల రోజుల్లో వారం రోజుల్లో తగ్గేది కాదు. ఇది పైగా ఇంటెన్సిటీ ఇంకా పెరిగే అవకాశమే ఉంది. మనకి మాన్సూన్ ప్రారంభంలో మనకి లో ఇంటెన్సిటీతో ప్రారంభమైన ఎల్నినో ప్రస్తుతం మోడరేట్ ఇంటెన్సిటీకి చేరుకుంది. ఇది రాగల 2-3 రోజుల్లో మరింత తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని మనకి ఈ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా చెప్తున్నాయి. సో ఇంత టెంపరేచర్లు పసిఫిక్ మహాసముద్రంలో పెరిగినవి తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది. సో ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది మరి చాలా రోజులు మనకి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనకి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఏదైనా సిస్టమ్ వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల మటుకు అక్కడక్కడ భారీ వర్షాలు పడటము, మళ్ళీ డ్రై గ్యాప్స్ ఎక్కువ వచ్చేయడము, మళ్ళీ ఎండ కాయడము, టెంపరేచర్లు పెరగడము, ఇటువంటి సిచ్యుయేషన్ అయితే కొనసాగే అవకాశమే ఉంది. సార్, పడుతున్న వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఏ ఏ జిల్లాల్లో ప్రజలకు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది? మనకి ఇప్పుడు పెద్దగా అతి భారీ వర్షాలు కానీ అత్యంత భారీ వర్షాలు కానీ సూచన లేదు. ఓన్లీ భారీ వర్షం 7 నుంచి 12 సెంటీమీటర్లు కాబట్టి దీనికి పెద్దగా వరదలు వచ్చే అవకాశం కానీ ఇటువంటి లేదు. పైగా గత 3 వారాలు బట్టి మనకు పెద్దగా వర్షమే లేదు. సో ఈ పడిన వర్షం కూడా పెద్దగా ఇంకిపోయే అవకాశం ఉంది కానీ పెద్దగా దీని గురించి ఇబ్బందులు అయితే ఉండే అవకాశం లేదు. సార్, చివరిగా సెప్టెంబర్లో ఏమన్నా వర్షపాతము నమోదవుతుందా, లేకపోతే మళ్ళీ ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా డ్రై అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎలాంటి సూచనలు ఉన్నాయి? మనకి ఎల్నినో సెప్టెంబర్ కాదు, ఇంచుమించు డిసెంబర్ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి సెప్టెంబర్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒక అల్పపీడనం ఏర్పడినప్పుడు ఒక 2-3 రోజులు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటము, మళ్ళీ డ్రై అయిపోవడము, ఇటువంటి పరిస్థితే సెప్టెంబర్లో కూడా కొనసాగే అవకాశమే ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రం అయితే మాత్రం ఇక 3 రోజుల్లో అయితే వర్షపాత విషయాలకు వస్తే మాత్రం ప్రస్తుతానికి 24వ తారీఖు అయితే మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ 25వ తారీఖు నుండి అయితే మాత్రం మెల్లమెల్లగా తగ్గుకుంటూ పోతూ కూడా ఈ వర్షపాతం అనేది కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇంతకుముందు చెప్పించినట్టు ప్రధానంగా ఈ జిల్లాల్లో ప్రధానంగా 3 రోజుల పాటు ఉన్న దాంట్లో ప్రకారం అయితే మాత్రం పై జిల్లాల్లో ప్రధానంగా జగిత్యాల అయితేంది, కామారెడ్డి అయితేంది, అలాగే ఇక్కడ పై జిల్లాల వరకు అయితే మాత్రం కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైనప్పటికీ ఇక కింది జిల్లాల్లో అయినా ప్రధానంగా 25వ తారీఖు 26వ తారీఖు నుండి అయితే మాత్రం మెల్లమెల్లగా తగ్గి ఎల్నినో ఎఫెక్ట్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లోటు విషయానికి వస్తే మాత్రం గతంతో పోలిస్తే మాత్రం ఈ 2 రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా 7% తగ్గి 37% వరకు అయితే మాత్రం లోటు శాతం ఉంది. కానీ ఇప్పుడు పడుతున్న వర్షాలు అయితే మాత్రం అతి భారీ వర్షాలు పడే అవకాశం లేదు. అలాగే సెప్టెంబర్లో కూడా ఆ వర్షాలు అనుకున్నంత మాత్రం కురిసే అవకాశం లేదు. ఎందుకంటే చాలా స్పష్టంగా డిసెంబర్ వరకు అయితే మాత్రం ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది. అందుకోసమే రాష్ట్రంలో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మోస్తారుగా వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. కానీ ఈ రోజుకున్న వర్షాలు రేపటికి జిల్లాల వారీగా తగ్గి మళ్ళీ ఎల్లిండి తర్వాత మళ్ళీ మరింత క్షీణించే అవకాశం ఉన్నట్టయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీ, దిశా టీవీ, హైదరాబాద్.